పారిపో, లేకుంటే వీళ్ళు నిన్ను కూడా చంపేస్తారు అంటూ భరించలేని నొప్పితో విలవిల్లాడుతున్న సంజయ్ తన 5 ఏళ్ల కొడుకు అభినవ్ని కాపాడ్డానికి ప్రయత్నం చేస్తున్నాడు. చీకటిగా ఉన్న ఒక ఇరుకు సందులో తన కొడుకు అభినవ్తో కలిసి దాక్కున్న సంజయ్ చేతికి బుల్లెట్ దిగడంతో రక్తం ధారగా కారుతోంది. మెయిన్ రోడ్డు మీద సంజయ్ కారు ఆగి ఉంది. అతని మీద కాల్పులు జరిపిన వ్యక్తులు ఆ కారు దగ్గర నిలబడి అతని కోసం వెతుకుతున్నారు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళన్నా అన్నా, నీతోనే ఉంటాను అంటూ తండ్రి పరిస్థితిని చూస్తున్న అభినవ్ గొంతులో భయం వినిపించింది. అభినవ్ని గుండెకు హత్తుకొని, మొండిగా ఉండకు టైగర్, నా జీవితం అయిపోయింది, కానీ నీకెంతో భవిష్యత్తుంది. నువ్వు సాధించాల్సింది, గెలవాల్సింది ఇంకా చాలా ఉంది. నువ్వెక్కడి నుండి వెళ్ళాలి అంటూ కొడుకులో ధైర్యం నింపుతూ తన వేలికి ఉన్న బంగారు ఉంగరాన్ని అభినవ్ చేతిలో పెట్టాడు సంజయ్. ఆ ఉంగరంలో ఆకుపచ్చ రంగు రాయి పొదిగి ఉంది. అభినవ్ నుదుటి మీద ముద్దు పెట్టి తన గుండెను రాయి చేసుకున్న సంజయ్ రివాల్వర్ని బలంగా పట్టుకొని తన కోసం వెతుకుతున్న మనుషుల్ని ఎదుర్కోవడానికి ఇరుకు సందు నుంచి బయటకొచ్చాడు. కారు దగ్గరికి సంజయ్ రాగానే అతని కోసం వెతుకుతున్న ఒక వ్యక్తి ధన్ ధన్ అని ఫైరింగ్ చేశాడు. వరుసగా 3 బుల్లెట్లు సంజయ్ గుండెల్లో దిగబడ్డాయి. అంటూ సంజయ్ నోటి నుండి శబ్దం వచ్చింది. ఆ ఇరుకు సందులో దాక్కున్న అభినవ్ తండ్రి వైపు భయం భయంగా చూస్తున్నాడు. ఈ నీచుల్ని గుర్తు పెట్టుకో టైగర్ అని గట్టిగా అరిచిన సంజయ్ గాలికి కొట్టుకుంటున్న ఆకులా రెపరెపలాడుతూ నేల మీద పడిపోయాడు. నాన్నా అంటూ గట్టిగా అరిచిన అభినవ్ ఉలిక్కిపడి నిద్ర నుండి లేచాడు. అతని ఒళ్లంతా చెమటతో తడిచిపోయింది. అనూహ్యంగా గుండె దడదడమని కొట్టుకుంటుంది. 18 ఏళ్ల క్రితం జరిగిన ఆ దుర్ఘటన ప్రతిరోజు కల రూపంలో అతన్ని వెంటాడుతోంది. గుండె నిండా ఊపిరి పీల్చుకుని 2 చేతులతో గట్టిగా మొహాన్ని రుద్దుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఉంగరం గరుకుగా అతని మొహాన్ని తాకింది. దానివైపు చూస్తూ బెడ్ మీద నుంచి లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న అభినవ్కి తను చేస్తున్న పని మీద ఎలాంటి ఇష్టం లేదు. అనాథాశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత సర్వైవ్ అవ్వడానికి మాత్రమే అతని పని చేయాల్సొస్తుంది. బోరింగ్గా సాగుతున్న అభినవ్ లైఫ్లో జోష్ నింపుతుంది అతని గర్ల్ ఫ్రెండ్ వైభవి. ఇవాళ ఆమె పుట్టినరోజు అవడంతో ఆమెను తొందరగా కలుసుకోవాలని, హ్యాపీ బర్త్డే చెప్పాలని ఆరాటపడుతున్నాడు. డ్యూటీ పూర్తి చేసుకుని బేకరీ షాప్కి వెళ్లిన అభినవ్ గ్లాస్ షెల్ఫ్ నుంచి కనబడుతున్న చాక్లెట్ కేక్ని చూపిస్తూ, భయ్యా దీని కాస్ట్ ఎంత అంటూ షాప్ అతన్ని అడిగాడు. 600 అంటూ సమాధానం చెప్పాడు షాప్ అతను. అబ్బో అని మనసులో అనుకుంటూ, ఇదెంత భయ్యా అంటూ ఒక పేస్ట్రీ వైపు చూపించాడు అభినవ్. ఆ షాప్ అతను అభినవ్ వైపు ఒక లుక్ ఇచ్చి 60 అని చెప్పగానే, అయితే ఒకటి ప్యాక్ చేయబయ్యా అంటూ పేస్ట్రీ కొని వైభవి ఇంటి ముందు వాలిపోయాడు. ఎంతో ఉత్సాహంగా వైభవి రూమ్ డోర్ బెల్ ప్రెస్ చేశాడు అభినవ్. 30 సెకండ్స్ తర్వాత డోర్ తెరిచింది వైభవి. లైట్ పింక్ కలర్ డిజైనర్ డ్రెస్, మెడలో సిల్వర్ కలర్లో మెరిసే నెక్లెస్, తల మీద చిన్న కిరీటంతో మిస్ ఇండియా ఫైనల్ రౌండ్ గెలిచిన బ్యూటీలా మెరిసిపోతుంది. కళ్ళు చిట్లిపోతాయేమో అన్నంత పెద్దవి చేసి చూస్తూ, నువ్వు నా వైభవివేనా అని ఆశ్చర్యంతో ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ లోపలికి అడుగుపెట్టాడు అభినవ్. డోర్ దగ్గర అభినవ్ని చూడగానే, హే వైభవి, ఎవరితను అంటూ ఒక అమ్మాయి అయోమయంగా అడిగింది. డ్రెస్ చూస్తే తెలియడం లేదా? డెలివరీ బాయ్ పేస్ట్రీ తెచ్చినట్టున్నాడు. అయినా మనం ఆల్రెడీ కేక్ తెచ్చేసాం కదా అంటూ అభినవ్ చేతిలోని ప్యాకెట్ చూసి మరో అమ్మాయి కామెంట్ చేసింది. అతను డెలివరీ బాయే, కానీ మన వైభవి అతనితో డేట్ చేస్తుంది అని ఎగతాళిగా అనగానే అందరూ షాక్ అయ్యారు. వాట్? డెలివరీ బాయ్తో మన బార్బీ డాల్ డేటింగా? ఆర్ యు మ్యాడ్ వైభవి? నీ స్టాండర్డ్ ఇంతలా పడిపోయిందా? నీ టేస్ట్ ఇంత దిగజారిందా అంటూ అందరూ ఒకేసారి గోలగా టీజ్ చేయడం మొదలుపెట్టారు. అంతలోనే వెనక నుంచి హ్యాపీ బర్త్డే వైభవి అంటూ ఒక మగ గొంతు హస్కీగా వినపడ్డంతో వెనక్కి తిరిగాడు అభినవ్. ఆ వచ్చినతని పేరు దేవా. అతని చేతిలోని పెద్ద గిఫ్ట్ ముందు అభినవ్ తెచ్చిన పేస్ట్రీ జుజూబీ. డబ్బు బలుపు, తల పొగరు బాగా ఉన్న దేవాకి మామూలు మనుషులు కంటికి కనిపించరు. వైభవిని వలలో వేసుకోవడానికి దేవా ఎప్పుడూ ఏదో ఒక ట్రైల్ వేస్తూనే ఉండేవాడు. అందుకే అభినవ్కి దేవా అంటే చిరాకు. హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంటూ గిఫ్ట్ ఇచ్చి వైభవిని గట్టిగా హగ్ చేసుకున్నాడు దేవా. మెరిసే కళ్లతో
థ్యాంక్ యూ దేవా అని చెబుతూ మురిసిపోయింది వైభవి. ఆ సీన్ చూడగానే అభినవ్ రక్తం మరిగిపోయింది. అతను రియాక్ట్ అయ్యేలోపు దేవా చేతిని గట్టిగా పట్టుకున్న వైభవి గెస్ట్ల వైపు చూస్తూ, మై డియర్ ఫ్రెండ్స్, నా స్టాండర్డ్స్ గురించి మీరంతా కామెంట్ చేశారు కదా, ఇప్పుడు చూడండి అని ఒకంత పొగరుగా అంది. ఆమె ఏం చేస్తుందా అని అందరూ అనుకుంటూ ఉండగా వైభవి స్టైల్గా అభినవ్ వైపు తిరిగి, ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ మై డియర్ డెలివరీ బాయ్ అని ఏమాత్రం సంకోచించకుండా చెప్పింది. ఆ మాట అభినవ్ గుండెకు పెద్ద జర్కివ్వడంతో, హే బ్రేకప్ ఏంటి అని అరిచాడు. దేవా మధ్యలో కల్పించుకొని అభినవ్ వైపు చిరాగ్గా చూస్తూ, నీతో ఉంటూ పేస్ట్రీలు సమోసాలు తింటూ బతకాల్సిన కర్మ నా వైభవికి లేదు, నౌ షీజ్ మైండ్ అంటూ వైభవి బుగ్గ మీద కిస్ చేశాడు. వైభవి సిగ్గుపడుతూ అతని మాటలతో ఏకీభవించింది. దాంతో అభినవ్ కంట్రోల్ తప్పిపోయాడు. చేతిలో ఉన్న పేస్ట్రీని నేల మీద విసిరి కొట్టి దేవా ముక్కు మీద బలంగా పంచిచ్చాడు. ఆ ఫోర్స్ కు కళ్ళు గిర్రును తిరిగిన దేవా వెనక్కి తూలిపోయాడు. ఆ తర్వాత వైభవి వైపు అసహ్యంగా చూస్తూ, తప్పు చేశావు వైభవి, ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ పంటి బిగువున బాధని ఆపుకుంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంత సమయం తర్వాత కళ్ల నిండా నీళ్లతో చేతిలో ఫుల్ బాటిల్ మందుతో ఫుట్పాత్ మీద కూర్చొని డ్రింక్ చేయడం మొదలుపెట్టాడు అభినవ్. ఒక్కో గుటక గొంతులోకి జారుతూ ఉంటే వైభవి బుగ్గ మీద దేవా ముద్దు పెట్టుకున్న సంఘటనే కళ్ల ముందు కదులుతోంది. నమ్మక ద్రోహం చేశావు వైభవి అని కసిగా ఖాళీ బాటిల్ని నేలకి విసిరికొట్టి పైకి లేచాడు. కాని అప్పటికే మత్తు తలకెక్కడంతో తూలి ఫుట్పాత్ మీద పడిపోయాడు. మరికొంత సమయం తర్వాత ఒక కారు వేగంగా దూసుకొచ్చింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న సన్నీ స్టీరింగ్ మీద చేతులు బిగించిన తీరు చూస్తే అతను చాలా కోపంగా ఉన్నాడని తెలుస్తుంది. తాతయ్య దృష్టి నా మీద పడాలంటే అనన్యను సైడ్ చేయాలి. ఒకే ఒక్క ఐడియాతో అనన్యను నా రూట్ నుంచి క్లియర్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు. స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు స్లో చేసిన సన్నీకి ఫుట్పాత్ మీద పడి ఉన్న అభినవ్ కనిపించాడు. వెంటనే సడన్ బ్రేక్ కొట్టి కారు దిగి అభినవ్ని పైనుంచి కింద వరకు పరిశీలించి చూసి మనసులోనే నవ్వుకున్నాడు. తెల్లారేలోపు అనన్య గదిలో వీడుండాలి, ఈ బంపర్ ఆఫర్ మిస్ అయితే మళ్లీ మనకు ఛాన్స్ దొరకదు అంటూ తన మనుషులకి ఆర్డర్ వేశాడు సన్నీ. సన్నీ ఉద్దేశం వాళ్లకి అర్థం కాకపోయినా అభినవ్ని లాక్కెళ్లి కారులో పడేశారు. కారు డబుల్ స్పీడ్లో వెళ్లి ఒక పెద్ద హోటల్ ముందు ఆగింది. వీడి ప్యాంట్ తీసేసి అండర్వేర్తో రూమ్ నెంబర్ 409లో బెడ్ మీద పడుకోబెట్టండి అని తన మనుషులతో చెప్పాడు సన్నీ. అతను చెప్పినట్లే అభినవ్ని 409 రూమ్ కి తీసుకెళ్లి అప్పటికే అక్కడ నిద్రపోతున్న సన్నీ చెల్లెలు అనన్య పక్కన పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి వెళ్లిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ మంచి నిద్రలో ఉన్న అభినవ్ పక్కకి తిరిగినప్పుడు అతని చేతికి మెత్తని మరో చెయ్యి చల్లగా తాకింది. నరాలకు జలధరింపు తగిలినట్టు అనిపించడంతో ఉలిక్కిపడి లేచి చూశాడు. బ్రౌన్ కలర్ దుప్పటిని గుండెల వరకు కప్పుకుని వెచ్చగా నిద్రపోతున్న అనన్యను చూసి షాక్ అయ్యాడు. అప్పుడే నిద్రలేచిన అనన్య తనతో పాటు బెడ్ మీద ఎవరో అపరిచితుడు ఉండడంతో ఒక్క క్షణం బ్లాంక్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ అభినవ్ చెంప పగిలేలా ఒక్కటి పీకి, ఎవడ్రా నువ్వు, నా బెడ్ మీద ఏం చేస్తున్నావు, నీ ఒంటి మీద బట్టలు కూడా లేవేంటి అని గట్టిగా అరిచింది. అయోమయంగా ఉన్న అభినవ్ అది నేను అంటూ ఏదో చెప్పబోయాడు. ఇంతలో తడేల్మంటూ తలుపులు తోసుకొని ఇద్దరు అసిస్టెంట్స్తో కలిసి ఆ రూంలోకొచ్చిన సన్నీ అనన్య వైపు అసహ్యంగా చూస్తూ, నీదొక చీప్ క్యారెక్టర్ అని మళ్లీ ప్రూవ్ చేసుకున్నావు, ఈసారి ఏకంగా ఎవన్నో బెడ్రూమ్లోకి తీసుకొచ్చావా అని గట్టిగా అరిచాడు. అసలు ఇతను ఎవరో నా రూంలోకి ఎలా వచ్చాడో నాకు తెలియదన్నయ్యా అని కన్నీళ్లతో చెప్పింది అనన్య. నర్మయ్, నీ క్యారెక్టర్ బ్యాడ్ అని తాతయ్యకు ఎన్నిసార్లు చెప్పినా నా మనవరాలు బంగారం అని నిన్ను సమర్థించేవాడు. ఇప్పుడు ఆ బంగారం ఎలా భ్రష్టు పట్టిందో స్వయంగా ఆయనే చూస్తాడు అన్నాడు సన్నీ. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని అభినవ్, నాకీమెవరో తెలీదు, అసలు నేనిక్కడికి అంటూ ఉండగానే హ్యాండ్ స్టిక్ టక్ టక్ మని మోగిస్తూ ఆ గదిలోకి అడుగుపెట్టాడు అనన్య తాతయ్య చంద్రశేఖర్. గోల్డ్ ఫ్రేమ్ స్పెక్స్, నీట్ గా ఐరన్ చేసిన షేర్వాణి, పొడుగ్గా పెరిగిన తెల్లటి గడ్డంతో ఉన్న అతన్ని చూస్తే చాలా రిచ్ పర్సన్ అని తెలుస్తోంది. అతను మంచి బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, సంప్రదాయాన్ని విలువల్ని గౌరవించే మనిషి కూడా. నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదనన్య అని కోపంగా అన్నాడు. తాతయ్య ప్లీజ్, నువ్వు అనుకుంటున్నది ఏది మా మధ్య జరగలేదు అంటూ ఏడ్చేసింది అనన్య. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత కూడా నన్ను మభ్యపెట్టాలని చూడకనన్య,
మన వంశం కట్టుబాట్లు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసి కూడా నువ్వు వాటిని అతిక్రమించావు. మన కుటుంబ పరువుని రోడ్డుకి లాగేస్తున్నావు అని కఠినంగా అన్నాడు చంద్రశేఖర్. ఆయన ఏం చెప్పబోతున్నాడో అర్థమైన అనన్య గుండె వణికిపోయింది. అభినవ్ వైపు తీక్షణంగా చూస్తూ, నువ్వెవరో నాకు అనవసరం. ఇప్పుడు ఇది నాకు పరువు సమస్య. నా మనవరాలితో ఒక రాత్రి గడిపినందుకు ఈ రోజు నుండి నువ్వే ఆమె భర్తవు అని ప్రకటించాడు చంద్రశేఖర్. అభినవ్కి నెత్తిమీద బాంబు పడినట్లు అనిపించింది. అసలు మా మధ్య ఏం జరగలేదని చెప్తుంటే మీకు అర్థం కాదా అని ఆందోళనగా అన్నాడు. హ్యాండ్ స్టిక్ తో బెడ్ పక్కనే ఉన్న అభినవ్ ప్యాంటు పైకి లేపి చూపించిన చంద్రశేఖర్, ఇది చూశాక కూడా నీ మాటలు నమ్మమంటావా అంటూ తన వెనక ఉన్న మనుషులకు సైగ చేశాడు. వాళ్లు అభినవ్ మీద విరుచుకుపడి అతన్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. కొంచెంసేపటి తర్వాత ఆపండి అంటూ తన మనుషుల్ని హెచ్చరించాడు చంద్రశేఖర్. అప్పటికే అభినవ్కి దెబ్బలు బాగానే తగిలాయి. అనన్య వైపు చూస్తూ, ఇతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి సాయంత్రం అక్రమ్ గారిస్తున్న పార్టీకి ఇతన్ని కూడా తీసుకువెళ్ళు అని ఆర్డర్ వేసి బయటికి వెళ్లిపోయాడు చంద్రశేఖర్. తాతయ్య మాటకి ఎదురు తిరిగే ధైర్యం అనన్యాకి లేకపోవడంతో ఏం చెయ్యాలో తోచట్లేదామెకు. ఆమె పరిస్థితిని గమనించి, మీరు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను అని చెప్పిన అభినవ్ తన రూమ్కి దగ్గరలో ఉన్న ఒక చిన్న క్లినిక్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. చంద్రశేఖర్ చెప్పిన మాటలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ, చంద్రశేఖర్కి అతని మనుషులు కొట్టిన దెబ్బలకు భయపడే పిరికివాణ్ణి కాదు నేను. కాని పాపం అనన్య, ఆమె ఏదో సమస్యలో ఇరుక్కున్నట్లనిపిస్తుంది. నా వల్ల ఆమె ఇంకా సమస్యల్లో పడకూడదు. ఏదేమైనా అనన్యకి హెల్ప్ చేస్తాను అని మనసులోనే ఫిక్స్ అయిన అభినవ్ రూమ్కి వెళ్లి పార్టీకి వెళ్లడానికి రెడీ అయ్యాడు. మరికొంత సమయం గడిచాక తండ్రి గుర్తుగా దాచుకున్న పాత బ్లేజర్ని వేసుకున్న అభినవ్ అనన్య ఇంటికి చేరుకున్నాడు. వాళ్ల ఖరీదైన విల్లా చూసి అనన్య సూపర్ రిచ్ అని అర్థం చేసుకున్నాడు. ద్వేషం నిండిన కళ్లతో బయటికి వచ్చి అతని వైపు అసహ్యంగా చూస్తూ కారులో కూర్చుంది అనన్య. అభినవ్ కూడా కూర్చోగానే కారు కదిలింది. పార్టీలో అందరూ పెద్దవాళ్లే ఉంటారు, వాళ్లనెలా ఫేస్ చేయాలి అని ఆలోచిస్తూ టెన్షన్గా తన వేలికి ఉన్న ఉంగరాన్ని బొటనవేలుతో తిప్పుతున్నాడు అభినవ్. అక్రమ్ బంగ్లా ముందు కారు ఆగగానే, విల్ యూ ప్లీజ్ రిమూవ్ ద రింగ్, చూడ్డానికి దరిద్రంగా ఉంది, పార్టీలో నా పరువు తీకు అని చిరాగ్గా అరిచింది అనన్య. ఐఎమ్ సారీ, ఇది నా ప్రాణం, తీసే ప్రసక్తే లేదు అని సూటిగా సమాధానం చెప్పాడు అభినవ్. కోటలా పటిష్టంగా ఉన్న అక్రమ్ బంగ్లా ముందు గన్స్తో కాపలా కాస్తున్నారు సెక్యూరిటీ గార్డ్స్. వాళ్ల వైపు చూస్తూ లోపలికి వెళ్లిన అభినవ్కి ముక్కు మీద పెద్ద బ్యాండేజ్తో దేవా ఎదురయ్యాడు. అభినవ్ ఇచ్చిన పంచికి అతని ముక్కు పగిలింది. నిన్నెవరు లోపలికి రానిచ్చారు? సెక్యూరిటీ వాళ్ళు నిద్రపోతున్నారా అంటూ అరవడం మొదలుపెట్టాడు. అతన్ని అడ్డుకున్న అనన్య, మెల్లిగా మాట్లాడదేవా, అతను నా కాబోయే హస్బెండ్ అని సమాధానం చెప్పింది. వాట్? ఈ ఫుట్పాత్ గాడు తప్ప ఇంకెవ్వరూ దొరకలేదా అనన్య అని ఎగతాళి చేశాడు. మాటలు జాగ్రత్తగా రాని, నేను నీకిచ్చిన కోటింగ్ సరిపోలేదా అని దేవాకి వార్నింగ్ ఇచ్చాడు అభినవ్. నాకు వార్నింగ్ ఇచ్చే మగాడువా నువ్వు అంటూ అభినవ్ మీద తిరగబడ్డాడు దేవా. అంతలోనే ఈ గొడవని గమనించి, ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అక్కడికి వచ్చాడు పార్టీ హోస్ట్ చేస్తున్న 45 ఏళ్ల పైబడిన అక్రమ్. ఈ పనికిమాలిన వెధవ పార్టీలోకి ఎంటర్ అయ్యాడు అక్రమ్ సార్ అని దేవా చెప్పగానే అభినవ్ వైపు అదోలా చూసి అక్రమ్, హూ ఆర్ యూ అని ప్రశ్నించాడు. హీఈజ్ మై ఫియోన్సే అని కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పింది అనన్య. ఆమె వైపు అనుమానంగా చూసిన అక్రమ్ మళ్లీ అభినవ్ వైపు తిరిగి, నిన్ను పార్టీకి ఇన్వైట్ చేయలేదు, మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది అని బెదిరించాడు. అనన్య మొహం అవమానంతో నల్లగా అయిపోయింది. అభినవ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకు నడవడం మొదలుపెట్టాడు. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ అంటూ వెనక్కి తిరిగిన అక్రమ్ వెళ్లిపోతున్న అభినవ్ చేతివైపు చూశాడు. అతని హార్ట్ బీట్ ఒక్క క్షణం మిస్ అయింది. హే యూ, స్టాప్ దేర్ అంటూ గట్టిగా అరుస్తూ అభినవ్ వైపు పరిగెత్తాడు. అభినవ్ చేతికి ఉన్న ఉంగరాన్ని దగ్గరగా చూసిన అక్రమ్ మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి. ఆ వెంటనే, నీతో 2 నిమిషాలు ఒంటరిగా మాట్లాడాలి అని రిక్వెస్ట్ చేశాడు. నాతోనా అని ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్. ఎస్, నీతోనే, ప్లీజ్ అంటూ అభినవ్ చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు అక్రమ్. అక్రమ్ బిహేవియర్ సడన్ గా మారిపోవడం చూసి అనన్య, దేవా, అలాగే అప్పుడే అక్కడికి వచ్చిన సన్నీతో పాటు అక్కడున్న వాళ్ళంతా నోళ్లు వెళ్లబెట్టారు. అభినవ్ని తన పర్సనల్ రూంలోకి తీసుకువెళ్లి డోర్ క్లోజ్ చేసిన అక్రమ్, నీ ఉంగరాన్ని ఒక్కసారి చూడాలి అని రిక్వెస్టింగ్ గా అడగడంతో అభినవ్ దాన్ని తీసి అక్రమ్ చేతికిచ్చాడు. ఆత్రంగా అటూ ఇటూ తిప్పి ఉంగరాన్ని టెస్ట్ చేసిన అక్రమ్కి లోపల వైపు
టీ అనే ఆల్ఫబెట్ కనిపించింది. అక్రమ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఎమోషనల్ అయిపోతూ అభినవ్ కాళ్ల మీద పడిపోయి టైగర్ అని పిలిచాడు. ఆ మాట విని అభినవ్ స్టన్ అయ్యాడు. అభినవ్ ఏదో చెప్పేలోపే నువ్వే మా టైగర్ అని అస్సలు ఊహించలేదు అంటూ అభినవ్ చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు అక్రమ్. టైగరా? నేనా అని అనుమానంగా అడిగాడు అభినవ్. ఎస్, నువ్వే మా టైగర్. గత 18 ఏళ్లుగా నీకోసం నేను వెతుకుతున్నాను. మీ నాన్న సంజయ్ ఘట్టమనేని, నేను ఇంకా రాణా అగ్నిహోత్రి కలిసి నిర్మించిన 1000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసుడివి నువ్వే అంటూ గోడకు వేలాడుతున్న ఒక ఫోటో వైపు చూపించాడు అక్రమ్. అందులో సంజయ్, అక్రములతో పాటు రాణా కూడా ఉన్నాడు. రాణాని చూడగానే అభినవ్ షాక్ అయ్యాడు. 18 ఏళ్లుగా తనకు ప్రతిరోజూ వస్తున్న పీడకలకు కారణం అతనే. తన తండ్రి సంజయ్ని చంపిన హంతకుడు రాణాయే. అభినవ్ కళ్ళు ఎర్రగా మారే. మేం ముగ్గురం కలిసి ది మాఫియా కింగ్ అనే ఒక కంపెనీని స్థాపించాం. మా కంపెనీ పేరు చెప్తే పెద్ద పెద్ద పాలిటీషియన్స్, సెలబ్రిటీలు, టాప్ బిజినెస్ మ్యాన్లు కూడా గజగజా వణికిపోయేవారు. కానీ మీ నాన్న చనిపోయాక పరిస్థితి మారిపోయింది. శత్రువులు తల ఎగరేయడం మొదలుపెట్టారు. కొంతమంది మమ్మల్ని ఎదిరించి నిలబడ్డారు. వాళ్లలో అతి ముఖ్యమైన వాడు, మాకు పెద్ద శత్రువు ఇక్బాల్. నిన్ను చంపి మాఫియా కింగ్ కంపెనీని తుడిచిపెట్టాలని నీకోసం తెగ వెతుకుతున్నాడు. ప్రస్తుతం రాణా కొడుకు మనోజ్ కంపెనీ వ్యవహారాలు డీల్ చేస్తున్నాడు. ఇక నుంచి కంపెనీ బాధ్యతలు నువ్వే చూసుకోవాలి అని ఎంతో ఆనందంతో చెప్పాడు అక్రమ్. అతని మాటలకి అభినవ్లో ఉద్వేగం పొంగింది. గంట క్రితం వరకు అతని జేబులో 1000 రూపాయలు కూడా లేవు. కానీ ఇప్పుడు 1000 కోట్ల విలువైన కంపెనీకి అతను ఓనర్. సొంత స్నేహితుడే సంజయ్ని చంపడానికి కారణమేంటి? అభినవ్ తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకుంటాడా? ఒక డెలివరీ బాయ్గా సింపుల్ లైఫ్ లీడ్ చేసిన అభినవ్ మాఫియా కింగ్ లాంటి భారీ కంపెనీని నడిపించగలడా? చంద్రశేఖర్ మాటకు తలొగ్గి అనన్యని అభినవ్ పెళ్లి చేసుకుంటాడా?